మకర సంక్రాంతి రోజు నేను వేసిన బ్యూటిఫుల్ పాతకాలం నాటి ముగ్గు చూడండి. ఇక తొందరగా అయిపోవాలని ఈ ముగ్గునైతే నేనైతే వేసేసిన. అనుకున్నట్టే తొందరగా అయిపోయింది. కల్లాపి చల్ల వరకు లేట్ అయిపోయేసరికి ఇక ముగ్గు మాత్రం తొందరగా వేసేద్దామని ఈ ముగ్గు అయితే వేసేసిన. ఈ ముగ్గు వేసి ఇలా సైడ్లకు తామర పూలు దించి కలర్ నింపితే చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది. వెంకటి ముగ్గు అయినా సరే గుమ్మానికి చాలా వాకిట్లో అందంగా సూపర్గా కొడుతుంది కదా. మరి ఇప్పుడు ఇందులో అయితే గొబ్బెమ్మలు అయితే చేసేసి పెట్టుకోవాలి. ఇంట్లో పూజ అలాగే తులసామ్మకు గడప పూజ అన్నీ రెడీ చేసుకున్నాను చూడండి. ఇక గొబ్బెమ్మలు అయితే రెడీ చేసుకోవాలని ఈ వీడియో అయితే తీస్తున్నా. మరి చూడండి, నేనైతే పాలు వంగించే కుండ ముగ్గు కూడా వేసేసుకున్న. చాలా చక్కగా వచ్చింది. ఈసారి అయితే చక్కగా కుదిరింది ముగ్గు. మరి సింపుల్గా ఎంత బాగున్నాయంటే వాకిలికి చాలా అందంగా అనిపిస్తుంది, గుమ్మానికి వాకిలికి. ఇక నేనైతే పెండ మబ్బులలేసి పెండ మొత్తం కల్లాపి చల్లే వరకు అయితే లేట్ చాలా అయినందుకు ఈరోజైతే ఈ సింపుల్ ముగ్గు అయితే పాత పద్ధతిలో అయితే వేసుకున్నాను. పాత పద్ధతిలో ముగ్గు అయినా సరే కానీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎంత బాగుందో, చాలా నచ్చింది కదా. పచ్చని వాకిట్లో ఇలా ముగ్గు వేసి కలర్ నింపేసరికి చాలా బాగుంది చూడండి. ఇక గడప గిడ అలాగే మంచిగా ముగ్గు అయితే వేసి పసుపు రాసి ముగ్గేసి గొబ్బమ్మలు పెట్టుకున్నాను. అలాగే వాకిట్లో కూడా గొబ్బమ్మలు అయితే పెట్టేసినాను. మొత్తం మీద అయితే ఈరోజు మకర సంక్రాంతి పండుగ అయితే ముగ్గు అయితే అయిపోయింది. ఇంకేముంది, ఇంకొక కనుమ పండుగ రోజు అయితే మామూలుగా అయితే వేసేసాము. మకర సంక్రాంతి రోజు గొబ్బమ్మలు పెట్టి దేవునికి పూజ అయితే చేయాలి కాబట్టి లేట్ అయిపోయింది ఈరోజు. మొత్తం మీద అయితే మకర సంక్రాంతి పండుగ ముగ్గు అయితే అయిపోయింది చూడండి. ఇక టైం అయితే చాలా అయిపోయింది. ఇప్పుడైతే వేడివేడి సాంబార్ అయితే చేసుకొని వేడివేడి అన్నం వండుకొని అయితే తినేద్దాము. మకర సంక్రాంతి రోజైతే మా సైడ్ అయితే స్వీట్ అయితే వండుకుంటారు. చాలామంది అయితే పాలు పొంగిస్తారు. మరి మాకైతే లేదు, అమ్మ వాళ్ళ సైడ్ లేదు, అత్త వాళ్ళ సైడ్ లేదు పాలు పొంగించేది. ఇక నా చిన్న ఉన్నప్పటి సంది అయితే నేనైతే ఇక ఇలా ముగ్గులు వేసి గొబ్బెమ్మలు మాత్రమే పెట్టేసుకుంటాను చూడండి. మొత్తం మీద తులసమ్మ కూడా పూజ అయిపోయింది, అలాగే దేవుడికి పూజ అయిపోయింది. మొత్తం పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వేడివేడిగా అన్నం అయితే తినేద్దాము. సాంబార్ అయితే వండుకొని చూడండి. మలబరి పండ్లు అయితే చాలా అయినాయి కానీ మొత్తం పిట్టలే తినిపోతున్నాయి మా చెట్టుకున్న మల్బరి పండ్లు చూడండి. ఇదంతా నీట్గా ఊడ్చి చల్లే వరకే చాలా టైం అయిపోయింది. ఎంత టైం అయిందంటే అసలు చాలా, ఇదంతా పనిచేసే వరకు అయితే బాగా ఆకలి వేస్తుంది. ఎంబడే వేడివేడి సాంబార్ అయితే చేసేసుకుందాము. బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఇలా వేడివేడి సాంబార్ అయితే చేసుకొని వేడి అన్నంలో తినేద్దాము. కడుపు నిండా తినాలనిపిస్తుంది సాంబార్ ఉంటే. ఈరోజైతే సాంబార్ని అయితే బాగా పోపేసి పచ్చికలమాకు పచ్చి కొత్తిమీర వేసి బాగా టేస్టీగా గుమగుమలాడేలా సాంబార్ అయితే రెడీ చేసుకున్నాను నేనైతే. ఇప్పుడైతే వేడివేడి అన్నంలో ఈ సాంబార్ అయితే పోసుకొని అయితే తినేద్దాము. పండ్లు మొత్తం అయిపోయినాయి. రేపు కనుమ పండుగ రోజు కొన్ని పిండి వంటలు చేసుకొని నాన్ వెజ్ చేసుకోవాలి కాబట్టి ఈరోజైతే వెజ్ తోటి అయితే తినేస్తున్నాము. సాయంత్రం అయితే గుడికి అయితే వెళ్ళి దేవుణ్ణి అయితే దర్శించుకుంటాము మా ఊళ్ళో. మరి వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.